ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహిళా మంత్రుల్ని అసభ్య పదజాలంతో అవమానకరంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న బొద్దులూరి ఎస్ఎస్వి యష్ మీద కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి విచారించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి యష్ వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా మంత్రులు ప్రజాప్రతినిధులపై ముఖ్యంగా సీఎం జగన్పై నోటికొచ్చినట్టు దుర్భాషలాడటంతో పాటు సోషల్ మీడియాలో అసభ్యకర అవమానకరంగా పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా, ప్రజల మధ్య వివిధ రాజకీయ వర్గాల వైషమ్యాలు పెంచేలా, శాంతి భద్రతల సమస్యలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో ఉంటూ సామాజిక మాధ్యమాలు అత్యంత దారుణమైన పోస్టింగ్లు పెడుతున్న యష్ మీద ఏపీసీఐడికి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 10/2022, ఐపీసీ సెక్షన్ 153A, 505 సబ్సెక్షన్ 2, 120B, ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66C ప్రకారం ఒక కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 2/2023, ఐపీసీ సెక్షన్ 153A, 505 సబ్సెక్షన్ 2, 120B కింద మరో కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 7/2023, ఐపీసీ సెక్షన్ 153A, 505(2), 504, 503 రెడ్ విత్ 120B కింద ఇంకో కేసు నమోదు చేశారు. ఈ కేసులో యష్ను అరెస్ట్ చేసేందుకు సిఐడి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. యష్ శనివారం అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. లుకౌట్ నోటీస్ అమల్లో ఉండటంతో అక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ అతన్ని పట్టుకుని సిఐడి పోలీసులకు అప్పగించారు. అతని గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించి విచారించారు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని యష్ చెప్పడంతో సెక్షన్ 41A నోటీస్ ఇచ్చిన సిఐడి అధికారులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు రావాలని చెప్పి పంపించారు. ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, ఖచ్చితంగా మాట్లాడచ్చు. లేదు, నాయకుల ఉపన్యాసంలో ఇది తప్పు మాట్లాడుతున్నారు, ఇట్లాంటి తప్పుడు మాటలు కరెక్ట్ కాదు, ఇది తప్పులేదు. లంజలు, లండీలు, ఆనా కొడుకులు, లేకపోతే అది ఇది, ఈ పదజాలం వాస్తవంగా ఇక్కడ కేసులు వేయలేదు కాబట్టి నడుస్తుంది. నిన్న గుర్తుందా, రాహుల్ గాంధీ జేబు దొంగలు అని మాట్లాడినందుకు, అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీల గురించి మాట్లాడినందుకు ఢిల్లీ హైకోర్టు ఏమంది? ఎందుకు చర్య తీసుకోరో చెప్పండి అని ఎన్నికల సంఘాన్ని అడిగింది. నిజంగా ఆ తరహాలో ఇక్కడ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ప్రభుత్వానికి పరిష్కరించుకోవడం చేత కావట్లేదు కాబట్టి నడిచింది. లేకపోతే ఏం చేయాలి? అమ్మల్ని అక్కల్ని తిట్టేటువంటి వాళ్ళని పచ్చి బూతులు మాట్లాడతాం. మళ్ళీ వీళ్ళు చదువుకొని వాళ్ళు కాదు, చదువుకున్న మూర్ఖులు, విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి సందర్భంలో తమకు పార్టీ అభిమానం ఉంటే ఉండొచ్చు, బూతులు మాట్లాడతా, వ్యక్తిగతంగా కించపరుస్తా, తమ దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మలు గుర్తుకొస్తారు, కుటుంబం గుర్తుకొస్తుంది, అమ్మ ఆరోగ్యాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఎదుటి వాళ్ళ జీవితాల విషయంలో మాత్రం మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇది అహంకారపూరితమైనటువంటి వ్యక్తుల స్వభావం, అహంకారపూరితమైనటువంటి పత్రికల స్వభావం.